హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లడ్డు నవాజ్ వ్లాగ్స్. కువైట్ సిటీ ఆగస్టు 16 కువైట్లో పొగాకు, నికోటిన్ ఉత్పత్తులపై విక్రయాలపై ప్రభుత్వం కఠిన నియంత్రణలు విధించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ అవదీ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం 21 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి పొగాకు ఉత్పత్తులను విక్రయించడం నిషేధించారు. పొగాకు, సిగరెట్లు, సిగరెట్లు, హీటెడ్ టొబాకో, నికోటిన్ పౌచ్ల వంటి ఉత్పత్తుల విక్రయం, ప్రదర్శనలపై కూడా నియంత్రణలు విధించారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, వైద్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, క్లబ్బులు, యువజన కేంద్రాలు, సినిమా థియేటర్లలో పొగాకు, నికోటిన్ ఉత్పత్తులను విక్రయించడం లేదా పంపిణీ చేయడం నిషేధించారు. అలాగే విద్యాసంస్థలకు 200 మీటర్ల పరిధిలో ఇటువంటి ఉత్పత్తులను విక్రయించే దుకాణాలను ఉండకూడదని స్పష్టం చేశారు. సహకార సంఘాలు, జమియాలు, సమాంతర మార్కెట్లలో పొగాకు ఉత్పత్తులను బహిరంగంగా ప్రదర్శించడాన్ని కూడా నిషేధించారు. కువైట్లోని రోడ్డు నిర్వహణ పనుల కారణంగా థర్డ్ రింగ్ రోడ్డులోని డమస్కస్ స్ట్రీట్ ఇంటర్చేంజ్ పైభాగాన్ని 2 వైపులా పూర్తిగా మూసివేయనున్నట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఆగస్టు 14 శుక్రవారం నుంచి ఆగస్టు 28 శుక్రవారం వరకు ఈ రహదారి మూసివేత అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కింగ్ ఫహాద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సాద్ రోడ్ కూడలి నుంచి కింగ్ ఫైసల్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సాద్ రోడ్ కూడలి వరకు రాకపోకలను నిలిపివేయనున్నారు. అయితే డమస్కస్ స్ట్రీట్ కూడలితో పాటు అన్ని యూటర్న్ వాహనాలకు రాకపోకలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచిస్తున్నారు. కువైట్లో ఇవాళ దినార్ రేట్ చూసినట్లయితే ఒక కువైట్ దినార్ ఇండియన్ రూపీస్లో 309 రూపాయలు అయితే లభిస్తాయి. అదేవిధంగా బంగారం ధరలు చూసినట్లయితే కువైట్లో 22 క్యారెట్ బంగారం రేటు 39 దినార్ల 960 ఫీల్స్ అయితే ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం రేటు వచ్చేసి 43 దినార్ల 600 ఫీల్స్ అయితే ఉందన్నమాట. కువైట్లో నకిలీ ఇంటీరియర్ మినిస్టర్ అధికారిగా మోసం, పాకిస్తానీ ప్రవాసి అరెస్ట్. వివరాల్లోకి వెళ్తే కువైట్లో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిగా నటిస్తూ మహిళలు మోసం చేస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 45 ఏళ్ల పాకిస్తానీ ప్రవాసిని ఇన్వెస్టిగేషన్ విభాగం అధికారులు అరెస్ట్ చేశారు. అరబ్, ఆసియా దేశాలకు చెందిన పలువురు మహిళలను లక్ష్యంగా చేసుకుని నిందితుడు తాను ఇంటీరియర్ మినిస్ట్రీ అధికారినని చెప్పుకొని మోసాలకు పాల్పడినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. నిందితుడి నివాసంలో తనిఖీలు నిర్వహించగా సైనిక యూనిఫామ్, కల్నల్ ర్యాంక్ గుర్తులు, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఓవర్ఫ్లోలో పనిచేస్తున్నట్లుగా చూపించే బ్యాడ్జిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ అధికారి గుర్తింపును ఉపయోగించి అతడు చేసినట్లుగా ఆరోపణలు ఉన్న మోసాలపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు చేపట్టి అలాగే సంబంధిత వర్గాలకైతే అప్పగించారు. తల్లి దాడిలో గాయపడిన 2 చిన్నారులను పరామర్శించిన కువైట్ అంతర్గత మంత్రి. తల్లి దాడిలో గాయపడిన 2 చిన్నారులను కువైట్ తొలి ఉప ప్రధాని, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ సాద్ అల్ సబాహ్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితురాలైన మహిళను భద్రతా బలగాలు అరెస్టు చేసినట్లుగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆమెపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్స గురించి వైద్య బృందం నుంచి వివరాలను తెలుసుకున్నారు. చిన్నారులను అవసరమైన అన్ని వైద్య సేవలను అందించాలని అధికారులను ఆదేశించారు. వైద్య సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. ప్రజా భద్రతకు, కుటుంబాల రక్షణకు ముప్పు కలిగించే నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మంత్రి స్పష్టం చేశారు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని, కుటుంబాల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరిస్తామని, ఎలాంటి మినహాయింపులు లేకుండా అందరికీ చట్టం సమానంగా వర్తిస్తుందని తెలిపారు. ఘటనపై సంబంధించిన అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని
మంత్రిత్వ శాఖ వెల్లడించింది.